ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదండి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎన్ని పథకాలు అందినాయి, ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం గురించి? మాకు మన ఆర్టీసీ అది ఉంది, మన గృహలక్ష్మి అదొకటి వచ్చింది, రెండు వచ్చినాయి. రెండుని మన ఇది రైతు బంధువు కూడా ఒకే అయింది. మూడుని మా కరెంటు అనేది ఫ్రీ కరెంట్ వచ్చింది. 4 అయినాయి. సన్న బియ్యం కూడా వచ్చినాయి, 5 అయినాయి. ఇంకోటి ఏంటిది ఇంకా ఇవన్నీ కానీ నెక్స్ట్ మంత్ నుంచి మహిళలకు 2500 కూడా పడతాయని అంటున్నాడు. ఇవన్నీ పథకాలు వచ్చినాయి. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా అనిపించింది? బీఆర్ఎస్ కంటే ఇది కొంచెం ఇప్పుడు అది రైతుకి సంబంధించింది, ఇది రైతుకు సంబంధించింది. మరి కళ్యాణ లక్ష్మికి ఇది అయితే గృహలక్ష్మి అయితే 100% సక్సెస్ అది. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇలా అవన్నీ తక్కువ ప్రాసెస్ అవన్నీ. ఇది ఇంటింటి ఎవరికి ఆర్థికంగా ఎంత మంచిగా ఉన్నారో వాళ్ళకు కట్టుకోవడానికి మస్తు లేబుల్ ఇచ్చారు దీన్ని. ఓకే, అంటే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చింది కదా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. మరి దానికంటే ఇది ఇప్పుడు అది ఇచ్చింది చిన్న పెద్ద వాళ్ళందరికీ వర్తించింది. అది ఇది మాత్రం దళితులకే వర్తించింది ఇప్పుడు ఇది. ఓకే, అంటే దానికి దీనికి పోలిస్తే ఏది బెటర్ అంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ అంటే లోకల్ లో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, మరి లోకల్ లో ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా? మళ్ళీ కాంగ్రెస్ ఉంటది. ఎట్లుంటది ఇది? దానికి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా కానీ కాంగ్రెస్ నే వర్తిస్తారు. అందరికి అన్ని పథకాలు అందుతలేవు అంటారు. కొందరికి అందవు ఎందుకు అందుతాయి? వాళ్ళ ప్రాసెస్ ఎట్లున్నదంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ నుంచి పథకాలు కావాలంటే ఎవరు ఇస్తారు? ఇయ్యరు కదా. అంటే ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? అసలు బాగానే ఉంది ప్రభుత్వం, అంటే బాగానే ఉంది. మాకు మేడిపల్లి సత్యం, మా చొప్పాడు నియోజకవర్గం బాగానే ఉంది మాకు.